అందరికీ నమస్కారం. ముందుగా సింహరాశివారికి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సింహరాశి స్త్రీ, పురుషులకు 2025 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూడటం వల్ల ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా తెలుసుకోగలుగుతారు. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. సింహరాశివారికి 2025 మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీరు చేపట్టిన సకల కార్యములయందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించినవారు సింహరాశికి చెందుతారు. సింహరాశి చెందిన స్త్రీ, పురుషులకు 2025 సంవత్సరం మంచి ఫలితాలను అలాగే అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో శని ప్రభావం మీ జీవితంపై ఉంటుంది. మార్చి వరకు సప్తమ స్థానంలో శని సంచారం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీకు మే నెల తర్వాత రాహుకేతువుల ప్రభావం ప్రథమ స్థానంపై ఉంటుంది. రాహువు మరియు కేతువుల సంచారాలతో పరిస్థితులు మెరుగుపడతాయి. రాహువు మంచి ఫలితాలను తెస్తారు. అలాగే గురుగ్రహం మీ లాభస్థానంలో సంచరించడం వలన అనుకూల ఫలితాలు కూడా లభిస్తాయి. వృత్తిపరమైన జీవితంలో మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. పనిలో పురోగతి మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మంచి లాభాలను పొందుతారు మరియు కొత్త ఇంటికి కొనుగోలు చేయవచ్చు. విద్యార్థులకు మంచి కాలం. వ్యాపారస్తులకు లాభదాయక సమయం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పెద్దల ఆశీర్వాదంతో ముందుకు సాగగలరు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. దైవ కార్యాలయాలను సందర్శించడం మంచిది. మొత్తం మీద 2025లో సింహరాశివారికి మే తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి. మీరు మంచి అదృష్టాన్ని పొందుతారు. సింహరాశి చెందిన స్త్రీ, పురుషులకు 2025 సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుందో మరియు కుటుంబం, వృత్తి, ఆర్థిక స్థితి, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో, అలాగే చేయవలసిన పరిహారాలు గురించి వివరంగా తెలుసుకోండి. సింహరాశి చెందిన స్త్రీ, పురుషులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశివారికి 2025 సంవత్సరంలో కుటుంబ విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మే నెల వరకు రాహుకేతువుల ప్రభావం ద్వితీయ స్థానంపై ఉండడం వలన కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అయితే గురుగ్రహం ద్వితీయ స్థానాన్ని చూడటం వలన సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. పెద్దల అనుభవం మరియు సలహాలు ఈ సమయంలో చాలా ఉపయోగపడతాయి. మార్చి నెల నుండి శని ప్రభావం ద్వితీయ స్థానంపై ఉంటుంది, కాబట్టి కుటుంబ సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి. భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మే తర్వాత అన్ని సమస్యలు సర్దుకుంటాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. గృహ నిర్మాణం లేదా మరమ్మతులు చేయాలనుకునేవారు కొంత జాప్యం చేయడం మంచిది. సింహరాశి చెందిన స్త్రీ, పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో సింహరాశివారికి ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సర ప్రారంభం నుండి మే మధ్య వరకు గురుగ్రహం ధన స్థానాన్ని పంచమ దృష్టితో చూడటం వలన ఆదాయం పెరుగుతుంది మరియు పొదుపు చేయగలుగుతారు. మే తర్వాత గురుగ్రహం లాభస్థానంలో ప్రవేశించడం వలన ఆర్థిక స్థితి మరింత మెరుగుపడుతుంది. అయితే మార్చి నుండి శని ప్రభావం ద్వితీయ స్థానంపై ఉండడం వలన అనవసర ఖర్చులు పెరగవచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్ మరియు షేర్ మార్కెట్ వంటి వాటి నుండి దూరంగా ఉండటం మంచిది. రుణాలు తీర్చుకోగలుగుతారు. భూమి లేదా స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునేవారు నిపుణుల సలహా తీసుకోవాలి. కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం లభించవచ్చు. సింహరాశి చెందిన స్త్రీ, పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో సింహరాశివారికి వృత్తిపరమైన రంగంలో మంచి అవకాశాలు వస్తాయి. సంవత్సర ప్రారంభం నుండి మార్చి వరకు షష్ఠాధిపతి స్వగృహంలో ఉండడం వలన చిన్న చిన్న అడ్డంకులను అధిగమించి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ కాలంలో ప్రమోషన్ మరియు స్థానాంతరం వంటి అవకాశాలు లభించవచ్చు. మార్చి తర్వాత కొంత కష్టపడవలసి వస్తుంది. అయితే గురుగ్రహం అనుకూలంగా ఉండడం వలన మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.
సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. పై అధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. ప్రభుత్వ ఉద్యోగులకు స్థానాంతరం లేదా పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. స్వయం ఉపాధి చేపట్టదలుచుకున్నవారికి అనుకూల సమయం. సింహరాశికి చెందిన స్త్రీ, పురుషులకు వ్యాపారులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో సింహరాశి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సర ప్రారంభం నుండి మార్చి వరకు సప్తమాధిపతి శని స్వగృహంలో ఉండడం వలన సవాళ్లను ఎదుర్కొంటూ కూడా మెరుగైన ఫలితాలు సాధించగలరు. మార్చి తర్వాత శని నవమ స్థానంలో ప్రవేశిస్తుంది. ఈ సమయంలో వ్యాపార విస్తరణ నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. మే నుండి రాహు సప్తమ స్థానంపై ప్రభావం చూపుతుంది కాబట్టి వ్యాపార నిర్ణయాలలో అదనపు జాగ్రత్త అవసరం. భాగస్వాములతో వివాదాలు తలెత్తవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సమగ్ర అధ్యయనం చేయాలి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను జాగ్రత్తగా అమలు చేయాలి. ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని స్థిరపరుచుకోవడంపై దృష్టి పెట్టాలి. సింహరాశికి చెందిన స్త్రీ, పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో సింహరాశివారికి ప్రయాణాలు మరియు విదేశ యాత్రలకు సంబంధించి మంచి అవకాశాలు ఉన్నాయి. గురుగ్రహం అనుకూల స్థితిలో ఉండడం వలన విదేశ ప్రయాణాలు సఫలమవుతాయి. విదేశీ వ్యాపార అవకాశాలు లభించవచ్చు. విద్యా సంబంధిత ప్రయాణాలు ఫలప్రదమవుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి వినోద ప్రయాణాలు చేస్తారు. విదేశాలలో స్థిరపడాలనుకునేవారికి అనుకూల సమయం. విదేశీ వ్యాపార భాగస్వాములతో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి. సింహరాశికి చెందిన స్త్రీ, పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో సింహరాశివారి ప్రేమ మరియు వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సర ప్రారంభం నుండి మే మధ్య వరకు పంచమాధిపతి గురుడు కర్మస్థానంలో ఉండడం వలన ప్రేమ సంబంధం ఏర్పడే అవకాశం ఉంది. మే తర్వాత గురుడు లాభస్థానంలో ప్రవేశించడం వలన ప్రేమ జీవితం మరింత మధురంగా సాగుతుంది. వివాహేతర వారికి వివాహం కుదురుతుంది. వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి, అయితే గురుగ్రహం అనుకూలత వలన సమస్యలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. సింహరాశికి చెందిన స్త్రీ, పురుషులకు ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో సింహరాశివారు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సంవత్సర ప్రారంభం నుండి మార్చి వరకు శని ప్రథమ స్థానంపై సప్తమ దృష్టి వలన శారీరక అలసట కలగవచ్చు. కీళ్ల నొప్పులు లేదా శరీర నొప్పులు వస్తాయి. మే తర్వాత రాహుకేతువుల ప్రభావం ప్రథమ స్థానంపై ఉంటుంది. దీని వలన తలనొప్పి, జీర్ణకోశ సమస్యలు మరియు మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు. ఆహార నియమాలు పాటించడంలో జాగ్రత్త అవసరం. మే మధ్య నుండి గురుడు లాభస్థానంలో ప్రవేశించడం వలన ఆరోగ్య సమస్యలు నియంత్రణలోకి వస్తాయి. నియమిత వ్యాయామం మరియు యోగా చేయడం మంచిది. సింహరాశికి చెందిన విద్యార్థులకు 2025 సంవత్సరంలో మంచి ఫలితాలు ఉంటాయి. విద్యకు సంబంధించిన గ్రహాలు మరియు భావాలు అనుకూలంగా ఉండడం వలన మీ విద్యా ప్రగతి మెరుగుపడుతుంది. సంవత్సర ప్రారంభం నుండి మే మధ్య వరకు గురుడు చతుర్థ స్థానాన్ని సప్తమ దృష్టితో చూడటం వలన ఉన్నత విద్యలో మంచి ప్రగతి సాధిస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి విద్య చదువుతున్న విద్యార్థులకు గురు స్థితి లాభదాయకంగా ఉంటుంది. మే మధ్య తర్వాత అన్ని రకాల విద్యార్థులకు గురు అనుగ్రహం లభిస్తుంది. బుధ గ్రహ సంచారం కూడా విద్యా రంగంలో ఉన్నత ఫలితాలను ఇస్తుంది. సింహరాశి వారు చేసుకోవలసిన పరిహారాలు. క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేయండి చాలు. ఆదివారం నాడు సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్య నమస్కారాలు చేయడం మంచిది. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన అడ్డంకులు తొలగపోతాయి. మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించి సింధూరం సమర్పించాలి. మీకు వీలైతే నెలలో ఒకసారి మీరు శివునికి అభిషేకం చేయించాలి. ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. శనిజపం చేయడం ద్వారా శనిదోషం తగ్గుతుంది. మీకు వీలైనప్పుడు పేదలకు అన్నదానం చేయాలి. గురువారం నాడు పసుపురంగు వస్త్రాలు ధరించాలి. అన్ని శుభకార్యాలు గురు శుక్రవారాల్లో ప్రారంభించాలి. ప్రత్యేక సూచనలు. సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలి. కోపం, అహంకారం నుండి దూరంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో నిజాయితీగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి.
ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పెద్దల ఆశీర్వాదం, సలహాలు తీసుకోవాలి. దైవ కార్యక్రమాల్లో పాల్గొనాలి. సహనంతో, వివేకంతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి. ఈ పరిహారాలు మరియు సూచనలను పాటిస్తే 2025 సంవత్సరంలో సింహరాశి వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించగలరు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో అభివృద్ధి సాధించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్